జాతీయవాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అనే సామెత మన బెంగాలీ మమతక్కకి 100% ఇప్పుడు అప్లై అవుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల ఓట్లని చాలా గణనీయంగా తొలగించింది. దీంతో మమతా బెనర్జీ 4వసారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా అవుతానా లేదా అనే టెన్షన్లో పడింది. ఇలాంటి టైంలో టీఎంసీ ప్రముఖ నేత, ఈయన మమతా బెనర్జీ తర్వాత టీఎంసీలో చాలా ప్రాధాన్యత కలిగిన నేత అభిషేక్ బెనర్జీ పాకిస్తాన్ని వార్న్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ కోలకతా మీద దాడి చేస్తానంటే మేము ఊరుకుంటామా? మమతా బెనర్జీ నేతృత్వంలోని ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మేమే పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ తాట తీస్తాం అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఐఎన్డీఏ కూటమి త్వరలోనే అధికారంలోకి వస్తుందని, మమతా బెనర్జీ ప్రధానమంత్రిగా అవుతారనే ఈ స్టేట్మెంట్ అంతరార్థం. అయితే ఎంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు మన యువరాజుకి, అదేనండి మన యువరాజు రాహుల్ గాంధీకి ఈ స్టేట్మెంట్తో ఆయన ఆశల మీద నీళ్లు జరగడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి మమతా బెనర్జీ ప్రధానమంత్రి అయిపోతుందనే భయం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మమతా బెనర్జీకి అంత సీన్ లేదు కూడా. 2029లో కూడా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అవుతారని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ అసలు భయం మమతా బెనర్జీ ఐఎన్డీఏ కూటమి లీడర్ అయినట్లయితే తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందనే భయపడే అవకాశం ఉంది. సో ఈ స్టేట్మెంట్ ద్వారా ఈ అభిషేక్ బెనర్జీ ముఖ్యంగా 2 లక్ష్యాలని నెరవేర్చాలనుకుంటున్నారు. ఈ అభిషేక్ బెనర్జీ ఇచ్చిన పాకిస్తాన్ వ్యతిరేక స్టేట్మెంట్ ద్వారా మొదటిది, భారతీయ జనతా పార్టీని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో టార్గెట్ చేయడానికి, రెండవది ఐఎన్డీఏ కూటమిలో రాహుల్ గాంధీ పరపతిని ప్రాధాన్యతని తగ్గించడానికి. అసలు ఈ అభిషేక్ బెనర్జీ ఇచ్చిన పాకిస్తాన్ స్టేట్మెంట్ వెనుక ఉన్న వివరాల్ని మనం ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ని వార్న్ చేయడం జరిగింది. ఈసారి పాకిస్తాన్ కానీ భారత్ మీద దాడి చేసినట్లయితే భారతదేశం తప్పనిసరిగా ఆపరేషన్ సింధూర్ కంటే చాలా తీవ్రంగా స్పందిస్తుందని, అది పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలని తీవ్రంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ని వార్న్ చేయడం జరిగింది. దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజ్ ఆసిఫ్ కూడా అంతే తీవ్ర స్థాయిలో భారతదేశాన్ని హెచ్చరించాడు. ఈసారి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగితే మేము కోల్కతా మీద దాడి చేస్తాం, కోల్కతాలోని ప్రజల ఇళ్లని ధ్వంసం చేస్తాం, అక్కడి ప్రజలని బయటికి ఈడుస్తాం అంటూ తీవ్రంగా భారతదేశం మీద పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఆరోపణలు చేయడం జరిగింది, వార్న్ చేయడం జరిగింది. అయితే ఈ విమర్శని ఈ టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఒక రాజకీయ అస్త్రంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఉపయోగించాలని ప్రయత్నించారు. దాని ప్రయత్నమే అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్. మేము పాకిస్తాన్ ఈ రకంగా కోల్కతా మీద స్టేట్మెంట్ ఇస్తే మేము ఊరుకుంటామా? మమతా బెనర్జీ నేతృత్వంలో ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ మమతా బెనర్జీని ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తూ అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ద్వారా మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్లో ఒక స్ట్రాంగ్ లీడర్గా, జాతి భద్రత, జాతీయత విధానంలో మేము ఏ రకంగానూ నరేంద్ర మోడీ బీజేపీలకి తీసుకోం అనే ఒక రకమైన అర్థం వచ్చేలా, బెంగాలీ ప్రజల్లో జాతీయ భద్రత విషయంలో ఒక భరోసా ఇవ్వడానికే ఈ అభిషేక్ బెనర్జీ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ చాలాసార్లు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు జాతి భద్రతకు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నారని, అంతేకాకుండా వాళ్ళు బెంగాలీ సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేస్తున్నారని, కానీ మమతా బెనర్జీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా ఉంచుకుంటున్నట్టు తీవ్ర విమర్శలు చేస్తారు. ఈ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కోలకతా మీద దాడి చేస్తానంటూ చేసిన స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్తూ వెస్ట్ బెంగాల్ ప్రజల్లో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయడమే లక్ష్యం. మరొక లక్ష్యం రాహుల్ గాంధీని ఐఎన్డీఏ కూటమిలో డౌన్ చేయడం. ఎందుకంటే రాహుల్ గాంధీ రీసెంట్ గా ఈ బీహార్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ అంటూ ఆరోపణలు చేయడం, తర్వాత పార్లమెంట్ లో నరవాణి బుక్ విషయంలో బీజేపీని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నించడం, భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ట్రంప్ కి నరేంద్ర మోడీ లొంగిపోయాడంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్ మహిళా ఎంపీల ద్వారా నరేంద్ర మోడీ మీద దాడి చేయడానికి ప్లాన్ చేయడం, ఇలా ప్రతి విషయంలోనూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతూ ఐఎన్డీఏ కూటమిలో రాహుల్ గాంధీ ఒక హీరోగా ప్రొజెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి రాహుల్ గాంధీని ఐఎన్డీ కూటమిలో డౌన్ చేయడం తృణమూల్ కాంగ్రెస్ మరొక ఉద్దేశం. ఈ అభిషేక్ బెనర్జీ ఈ ఐఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో, అంటే ఐఎన్డీఏ కూటమి నాయకురాలుగా మమతా బెనర్జీ త్వరలో రాబోతోందనే అర్థం మాట. రీసెంట్ గా కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కూడా ఇదే విషయం చెప్పారు. ఐఎన్డీఏ కూటమికి రాహుల్ గాంధీ కన్నా కూడా మమతా బెనర్జీయే నాయకురాలుగా ఉంటే బాగుంటుందని స్టేట్మెంట్. ఇప్పుడు స్వయంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడే అభిషేక్ బెనర్జీ ఈ రకంగా ఐఎన్డీఏ కూటమి నేతృత్వంలో మమతా బెనర్జీ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం రాహుల్ గాంధీ ఐఎన్డీఏ కూటమి నాయకుడిగా ఉన్న పరపతికి బ్రేకులు వేసే ప్రయత్నమనే చెప్పాలి. అయితే ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో అభిషేక్ బెనర్జీ అనుకున్నట్లు భారతీయ జనతా పార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమీ లేదు. అయితే ఈ స్టేట్మెంట్ మాత్రం రాహుల్ గాంధీకి ఒక అలారమింగ్ అని చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్న తన పరపతిని తగ్గించేదిగాని చెప్పాలి. సో మొత్తం మీద అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీని ప్రధానమంత్రి అవుతారంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. నిజంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం మమతా బెనర్జీకి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆమె వెస్ట్ బెంగాల్కే పరిమితమైన నాయకురాలు. ఇక రాహుల్ గాంధీ చచ్చో పుచ్చో కాంగ్రెస్ పార్టీ, భారత దేశవ్యాప్తంగా ఉనికిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని డౌన్ చేయడానికే అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీని ఈ రకంగా ఐఎన్డీఏ కూటమి లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం. సో మొత్తం మీద ఏదైతేనే 2029లో ప్రధానమంత్రి కుర్చీ అయితే మాత్రం ఖాళీ లేదు.